ఏంటి బావా ఈ మధ్యలో అత్తనే లేవు నా దగ్గరికి? ఏం లేదే, పొలం కాడ పని ఎక్కువ అవుతుంది, అందుకే అత్తలేనే. అవునా బావా, నీ మీసాలకే నేను ఫ్లాట్ అయిన బావా. అవునా, నేను ఈ బుగ్గలు కూడా మంచిగా ఎర్ర ఉంటాయి, సూపరు. సమ్మడేందుకు ఇదంతా గీడున్నాడు? ఓవేగా నర్సక్క వచ్చింది, పోవే పోవే, నేను తర్వాత నీతో మాట్లాడతా, పోవే. ఏం కాదు బావా, దానికి ఎందుకు భయపడతాను? నువ్వైతే ఇప్పుడు పోవే, తర్వాత చెప్తానే నీకు. ఏం సంగతి సమ్మయ్య, ఎట్లున్నావు? ఏం లేదు నర్సక్క, ఎట్లున్నా గట్లనే ఉన్నా, ఇద్దరు పిల్లలతోనున్నా. ఇంకేమో వేరే లెక్క కనబడుతుంది, ఇల్లు వచ్చింది సెడ్ వేసినావు కదా. ఏం లేదు నర్సక్క, షాపు తీసున్నదా అని అడిగితే నేను అట్నుంచి రాలేదు, నేను చూడలేదు అని చెప్తాను. అవునా, నాకేందో నీ మీసాలు మంచిగా ఉన్నాయి, నీ బుగ్గలు తెల్లగా ఉన్నాయి అన్నట్టు వినబడ్డది మరి. ఓ ఈ మొద్దు తిన్నది, నా ఇద్దరు పిల్లలకి చెప్తే కథ, నా మీసాలన్నీ కొరికిస్తారు, గుండు కొట్టిస్తారు, సున్నం బొట్లు పెడతారు పో. లేదు నర్సక్క, నువ్వే తిన్నావో. అవునా, ఆడ మీ జ్యోతి ఉన్ను రజిత ఫుల్ ఏడుస్తారు నా మొగటెటో వేయండని. పానాడు వింటివా? అత్తపా నర్సక్క, పా పోదాంపా. ఈడేమో మంచిగా దీన్ని వచ్చిండు, ఆన్నేమో వాళ్ళిద్దరు ఏడుస్తారు దీని గురించి. నీ మంచిగానే దొరుకుతారు, ఒకరు కాకపోతే ఒకరు, ముగ్గురు పిల్లలు పో ముచ్చటగా. ఏంది నర్సక్క ఏదో అంటావు? ఏం లేదు పా సమయ పోదాంపా, ఇంటి పోదాంపా. పాపం వాళ్ళిద్దరు నీ గురించి ఏడుసుడు బావా, ఎడవైనవే అని. సరే నర్సక్క, పోదాంపా. ఎడున్నారే రజిత, జ్యోతి, రారే, ఇక మీ మీసాల బావ వచ్చిండు, రారే. ఓ బావా, నువ్వెడబోతువే బావా, ఇన్ని రోజులు నువ్వు కనబడక మేము ఎడుతాం కాదే బావా. ఓ బావా, మేం గుర్తు రాలేదానే బావా నీకు, మేమెంత టెన్షన్ పడుతువే బావా నీ గురించి. ఏడవకుర్రి, ఇక నేను వచ్చిన కదా, ఏడవకుర్రి. ఏదో ఇక మనసు ఇరిగి అట్లా పోయిన్నే, ఇక వచ్చిన కదా, ఏడవకుర్రి, ఇక మంచిగా ఉండరు ఇప్పటి నుంచి అయినా. సరే బావా. నర్సక్క, నీకు మా బావ ఏడ కనబడ్డా నర్సక్క? మీ బావ నాన్న గలచ్చితో కనబడ్డాడే. ఈ మొద్దు ముండ నన్ను కొట్టించి తట్టే ఉన్నది వీళ్ళిద్దరితోని. ఏంటిది నర్సక్క? ఏం లేదే, చెట్టు కింద ఏడుస్తా అంటే తీసుకొని వచ్చిన్నే. అవునా నర్సక్క, మంచి పని చేసినావు నర్సక్క. ఇలా చికెన్ కూర చేస్తాం, ఇన్నే తినవు నర్సక్క. బిత్తిరి మొక్కలారా, ఆడేమో మంచిగా ఇంకో దాంతో గులుకుతాండే, మీ ఇద్దరు మోసం చేస్తాండే, మీకెన్నడూ అర్థమవుతుంది దాని గురించి. నర్సక్క, ఇలా నువ్వు మా ఇంట్లోనే తినాలే, మంచిగా చికెన్ చేసుకుందాం, బగారా బువ్వ వేసుకుందాం, తిందాం నర్సక్క. సరేనే అత్తనే. దా మళ్ళా రా, మర్చిపోకు.